నిజమైన భక్తి దేవుని ముందే అపార శక్తిని ప్రదర్శించగలదని హనుమంతుడు తన హృదయాన్ని రాముని కోసం చీల్చి చూపించిన సంఘటన మనకు స్పష్టంగా చెబుతుంది. ఈ సంఘటన మనలోని విశ్వాసం, భక్తి శక్తిని రగిలిస్తుంది. మనకు ధర్మం, నిబద్ధత ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. త్రేతాయుగంలో రామాయణ మహాకావ్యం సాగే సమయంలో సీతాదేవి రావణుడి చెరలో బందీగా ఉండేది. శ్రీరాముడు, లక్ష్మణుడు ఆమె రక్షణ కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. అలాగే రాముని అపార భక్తిని, ధైర్యాన్ని ప్రదర్శించే ఒక ముఖ్య పాత్ర కూడా ఉంది. అదే హనుమంతుడు. తన ప్రతి శ్వాస, ప్రతి అడుగు రాముని సేవలో నిబద్ధంగా ఉండేది. ఈ నేపథ్యంలో హనుమంతుడు తన భక్తి శక్తిని ఎలా ప్రదర్శిస్తాడో, రాముడి పట్టాభిషేకం పూర్తయిన తరువాత శ్రీరాముడు అందరికీ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సమయంలో సీతాదేవి తన అమూల్యమైన ముత్యాల హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకొని ఒక్కొక్క ముత్యాన్ని జాగ్రత్తగా నోటితో కొరుకుతున్నాడు. అక్కడే శ్రీరాముడు ఆశ్చర్యంతో అడిగారు, హనుమ, నీకు బహుమతి ఇస్తే ఎందుకు పాడు చేసుకుంటున్నావు? అప్పుడు హనుమంతుడు కేవలం భక్తిభావంతో ఇలా సమాధానమిచ్చాడు, ప్రభు, ఈ ముత్యాలలో మీ రూపం లేదు, మీ నామం కూడా ఎక్కడా కనిపించడం లేదు. మీ నామం లేకుండా ఏ వస్తువు నాకు వద్దు. అందుకు తోడుగా ఆయన తన భక్తిని చూపించడానికి తన ఛాతిని చీల్చి లోపల శ్రీరామచంద్రుడి రూపాన్ని ప్రత్యక్షంగా చూపించాడు. అది చూసి రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అందరూ ఆశ్చర్యపోయారు. మనలోని నిజమైన విశ్వాసం, భక్తి దేవుని హృదయానికి చేరుతుంది. దేవుడు ప్రత్యక్షంగా మనకు సహాయం చేస్తాడు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేసి మా భక్తి కుటుంబంలో మీరు భాగస్వాములు కండి. మర్చిపోవద్దు.